ఇదైతే మా మావయ్య అయ్యంగారి భవన్లో ఫుడ్ ఎలా ఉందో చెప్తారు. అవునండి, ఇది మౌలాలి హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి ఎన్ఎఫ్సి రోడ్డు వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఉంటుందండి. యూటర్న్ చేసుకుని రావాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం మాకు మొదటిసారి మేము వచ్చామండి. ఇక్కడికి ఫుడ్ మాత్రం చాలా బాగుందండి. అలాగే సర్వీస్ కూడా చాలా బాగుందండి. ప్రైస్ కూడా మనకు అందుబాటులో రీజనబుల్గా ఉందండి. ఐటమ్స్ మాత్రం సూపర్ అండి. అందుకని మిగతా మా ఫ్రెండ్స్ కూడా మేము చెప్తామండి, దీన్ని వచ్చి ఒకసారి విజిట్ చేయమని. అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా, మీకు తెలిసిన వాళ్ళు కూడా వెజిటేరియన్ మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉంటుందండి. అంతే. కేఎస్ఆర్ భవన్లో ఫుడ్ మీల్స్ కేఎస్ఆర్ భవన్లో కేఎస్ఆర్ భవన్లో ఓన్లీ మీల్స్తో పాటుగా స్వీట్స్, హాట్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయండి. ఇందులో స్వీట్స్ మాత్రం గీ స్వీట్స్ చాలా బాగుంటాయండి. మనకి ఏంటంటే పూతరేకులు అంటాం కదండి, పూతరేకులు ఎక్సలెంట్ ఉంటాయి. అలాగే మిల్క్ కోవా ఎక్సలెంట్ ఉంటుంది. అట్లాగా 2-3 ఐటమ్స్ చాలా బాగుంటాయండి. ఇది హైదరాబాద్లో మనకి ఎక్కడే అందుబాటులో ఉండదు, కానీ ఇది మాత్రం స్పెషల్గా ఇక్కడ తయారు చేస్తుంటారు. ఇది అమలాపురం నుంచి కూడా తెప్పిస్తుంటారండి కొన్ని ఐటమ్స్. ఆ ఐటమ్స్ ఇక్కడ యాడ్ చేసి ఇక్కడ స్వీట్ కింద తయారు చేసి మొత్తం ఇక్కడ సేల్ చేస్తుంటారండి. అలాగే హాట్లో కూడా అన్ని రకాల హాట్స్ ఉంటాయండి. ఇక్కడ మొత్తం కిచెన్ సెంటర్ అంతా సెంట్రల్ కిచెన్ సెంటర్ కింద ఇక్కడ ఉపయోగిస్తుంటారు. మొత్తం ఇది హైదరాబాద్లో మౌలాలి దగ్గర నుంచి ఎన్ఎఫ్సి రూట్లో వెళ్తుండగా రైట్ సైడ్ యూటర్న్ చేసుకుని వస్తే అక్కడ కేఎస్ఎన్ అయ్యంగార్ భవన్ అని ఉంటుంది. సెంట్రల్ కిచెన్ అన్నమాట. మొత్తం టోటల్ అన్నిటికీ ఇక్కడి నుంచే సప్లై అవుతుందండి. కానీ ఫుడ్ మాత్రం చాలా బాగుంటుంది. రీజనబుల్ ప్రైస్. అలాగే స్వీట్స్ కూడా అన్ని రకాలు తయారవుతుంటాయి. అన్నీ రీజనబుల్గానే ఉంటాయి. హాట్స్ కూడా ఉంటాయి. మీకు ఏమైనా ఫంక్షన్స్ గట్రా అయినప్పుడు ఇక్కడ ఆర్డర్ ఇచ్చి మీరు చేసుకుంటే చాలా బాగుంటుందండి. మేము కూడా మా ఫ్రెండ్స్ కూడా చెప్తాము. అట్లాగే మా ఇంట్లో ఏ కార్యక్రమం ఇక్కడే మేము బుక్ చేసుకుంటాం.